వెళ్తుందంటే అక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వెళ్తుంది. ఆ మీటింగ్లో ఆయన వాక్యం వెళ్తుంది, ఆయన్ని రమ్మంటుంది. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటికి వెళ్ళమని దేవుడు బయలుపరిచాడు. ఆ ఇంటికి వెళ్ళమని దేవుడు బయలుపరిచాడు. ఆయన లేచి ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుని స్నానం చేసి కాలకృత్యాలు చేసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని ఆయన ఆ ఇంటికి వెళ్ళాడంట. ఆ మాట ఆయన ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే ఆమె అంట్లు దోముకుంటున్నారు. అంటులు దోముకుంటుంటే అమ్మ వందనాలు అని అంట. వందనాలు అమ్మ ఇద్దరికి. అయ్యా వందనాలు అయ్యా. ఇదిగో ఈ 4 ఇళ్ళు కూడా మనవాళ్ళే, మన పాత్రలు పడతారు. ఈ 4 ఇళ్ళు ఏది మా ఇంటికాడ నుంచి వరుసగా వాళ్ళు ఈ 4 ఇళ్ళు మన పాత్రలు పడతారు. నేను పని మీద ఉన్నాను కానీ కొంచెం ఆ ఇళ్ళకి వెళ్ళరు అయ్యా. ఏమనుకుంది? పాస్ గారిని పిలుచుకుంది. ఇప్పుడు మట్టు రమ్మంటుంది. రమ్మన్నాక వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంట్లు ముఖ్యమా ధైర్యం ముఖ్యమా? కానీ ఇక ఏం చేస్తున్నప్పుడు అంట్లు ముఖ్యం కనుక ఏమంటుంది? అయ్యా ఈ 4 ఇళ్ళు కూడా మన పాత్రలకు వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ లోపల నాకు ఈ పని అయితే అని అంటారు అన్నట్టు. అమ్మ నువ్వు ఎక్కడ పడి మీటింగ్కి వచ్చి నన్ను రమ్మంటున్నావు కనుక దేవుడు కూడా ఈరోజు నన్ను ఇంటికి రమ్మన్నాడు, వెళ్ళమన్నాడు. కానీ నేను ఇంటికి వచ్చాక నా 4 ఏళ్ళ కోసం కదా అమ్మ వచ్చింది. నేను 4 ఏళ్ళ కోసం రాలా, నీ కోసం వచ్చాను. నేను మళ్ళీ కాకినాడ ప్రార్థనకి వెళ్ళిపోవాలి, మీటింగ్కి వెళ్ళిపోవాలి. కానీ నీ కోసం వచ్చాను అమ్మ అంటే, కాదయ్యా పని మీద ఉన్నాను, కొంచెం 4 ఏళ్ళకి వెళ్ళాను అని చెప్పినా కూడా అర్థం చేసుకోరా. దేవుడు నన్ను రమ్మన్నాడమ్మా, నేను నీ కోసం వచ్చాను, నువ్వేం చెబుతావని నీ సంగతి అంటే మన రోజు అడుగుతున్నా కదా, ఇంటికి రాయ్యా నీతో అన్నావు కదా, ఆ మాట ఏందో నాకు చెప్తే బాగుంటుంది కదా అని హెచ్చరించి చెప్పినా కూడా అయ్యా 4 ఇళ్ళు మాని నీతో మాట్లాడదా ఫ్రీగా అని ధైర్యం మాట్లాడలేదు. నాయన అక్కడ నుంచి ఆ ఇళ్ళకి వెళ్ళా, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆ ఇల్లు చూపించాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ కోసం కాదు వెళ్ళింది, నీ కోసం వచ్చాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బ్యాగులు బట్టలు వేసి సర్దుకుని టిఫిన్ చేసి ఇక ట్రైన్కి వెళ్ళబోతున్నాడు. అంటే గోరట్లు కదా, గోరట్ల నుంచి ట్రైన్కి వెళ్తానికి ఆట ఎక్కబోతుంది. ఈ లోపల పిల్లడు వచ్చాడు. వాళ్ళ అమ్మదేవి కొడుకు చిన్న కొడుకు వచ్చాడు. వచ్చేసరికి ఏంట్రా వచ్చేవాడు. ఫస్ట్ గారు మమ్మల్ని రమ్మను, అర్జెంటుగా రమ్మను అంటే వచ్చాను, నాకు తీరుబాట్లేదు, పని ఉంది, ఆ 4 గంటలకు వెళ్ళమంది, అందుకే నేను తిరిగి వచ్చాను. నా మీటింగ్ వెళ్ళిపోతున్నాను. కాదయ్య గారు నేను గట్టిగా తీసుకురామంది అయ్యా, గట్టిగా తీసుకురామందని ఏడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాను? కారణం ఏంటా? నేను వచ్చి అరగంట చెప్పన్నా మీ అమ్మ పని మీద ఉంది, పని అయినాక మాట్లాడతానంది, నన్ను అటెండ్ వెళ్ళమంది, నాకు మీటింగ్ టైం అయిపోయింది, బండి రెడీగా ఉంది, వెళ్ళిపోవాలయ్యా అన్నాడు. కారణం ఏంటి చెప్పంటే కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకెడుతున్నా ఏంటిరా కర అసలు మాట చెప్పరంటే చెప్పాడు. మక్కాయి చచ్చిపోయింది, ఊరిపెట్టి చచ్చిపోయింది. పక్కింటి వాళ్ళు వెంటనే పక్కన ఫోన్ చేశారు. ఆ ఫోన్ ద్వారా పోలీసులు జీప్ వేసుకొచ్చారు. ఇప్పుడు మా అమ్మాయి రామ్మ అంటే ఇప్పుడు ఎక్కడ చచ్చిపోతే పోలీసులు వెళ్తే ఇప్పుడు నేను ఏసన్న గారు పాత్రకి వెళ్ళి అమ్మాయి పాస్ గారు లేకపోతే మంచిది విశ్వాసాన్ని నేను ఇప్పుడు చెప్పాలన్నమాట పోలీసులు అని ఆయన దుఃఖించి ఏడ్చి నేను వెళ్ళినప్పుడు ఆ పిల్ల తలకాయ దూకుంటుంది, చక్కగా జడేసుకుంటుంది, చదువుకుంటా జడేసుకుని కాలేజీకి వెళ్దామని. మరి ఆ పిల్లకి ఎందుకు వచ్చింది? దేవుడు నన్ను అందుకు వెళ్ళమన్నాడు. ఆయన నన్ను క్లోజ్ చేసి ఇప్పుడు అక్కడ తీరుబాటు ఉంది లేదా వెళ్ళమని మేము ఎక్కడ జైల్లో తీరుబాటు ఉంది అంటే వెళ్ళమని నాకు మీటింగ్ అని చూసానండి. బోధ వింటుందే కానీ బోధ కోసం కదా వచ్చింది, అమ్మ బోధ కోసం కదా వచ్చింది, కానీ పని కోసం వచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల ఏమని రా చచ్చిపోయింది? నా సావు కారణం నా తల్లి అని చెప్పి రాసింది. అందుకే పోలీసులు కొట్టుకుపోయింది. ప్రియమైన దేని బిడ్డలు ఈరోజు కూడా మాతలాగా ఇష్టం పనులు పెట్టుకునే వాళ్ళే కానీ మరిలాగా ఆయన బోధనేవాడు తక్కువ.
నువ్వు దేవుని వాక్యం వింటే ఆ వాక్యం నీ కుటుంబాన్ని సరిచేస్తుంది, నీ బిడ్డలను సరిచేస్తుంది, నీ భవిష్యత్తును కూడా సరిచేస్తుంది. నువ్వు వాక్యం అనే బాధ వినకూడా వేస్తావంటే నీ అవసరాల కొరకే పిలుచుకుంటావు. నేను వచ్చేది కొంతమంది ఎందుకే వస్తారు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ బాధ హృదయంలోకి వెళ్తల్లా. వాక్యం అంతల్లా, వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. ఆయన ఒక్కడే బాధకుడు. ఆ బాధకుడు మాట నువ్వు వింటే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభు తీసివేస్తా, నీకు మేలు చేస్తారు. అందుకే బాధ వినాలి. అందుకే ప్రభు నన్ను మార్తా నువ్వు ఇస్తానని పనులు పెట్టుకుని నువ్వు చింతపడుతున్నావు. అవసరమైంది ఒకటే, మరియమ్మ బోధనది కనుక ఆమె ఎదురు నుంచి అది ఎవరు తీయడానికి అసాధ్యము, ఎవరు తీయలేరు. ఆ బోధే మనల్ని బ్రతికించేది, ఆ బోధే మనం రక్షించింది, ఆ బోధే మన పరలోక రాజ్యానికి చేర్చింది. అందుకే ఆయన బోధకుడు ఒక్కడే. యేసు వారి బోధ వినాలి. ఈనాడు లోకంలో చాలా మంది బోధకులు ఉన్నారు. యేసులో బోధము ఒక మాట చూపిస్తారు, లోకమంతా తిరిగి వస్తుంటారు, లోకమంతా తిరిగి వస్తుంటారు. ఆ కథలు ఈ కథలుగా చెప్పుకొస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం కావాలి. ఆ బోధ వినాలి, ఆ బోధను అర్థం చేసుకోవాలి. ఆయన బోధను వింటే నువ్వు ఆశ్రయించబడదువు గాక, నువ్వు బలపడదువు గాక, నీ కుటుంబ సమస్యలు తీరిపోవును గాక, నీకున్న ప్రతి సమస్యను దేవుడు కొట్టివేయను గాక. బోధ వినాలి, బోధ వినాలి. బోధ లేకపోతే మనము ఆ బోధను గ్రహించకపోతే నష్టపోతాము. బోధ వినాలి. బోధ నేను కూడా ఇని బోధ ఎంతో విన్నా, గ్రహించాను. ఆ గ్రహించి బోధ విని గ్రహించి ఆ బోధ బట్టి నడవబట్టి చేశాడు. నన్ను కూడా బోధ కూడా చేసి అందరూ బోధించమని చెప్పాడు. బోధ ఆగిందే, బోధ కూడా ఆగిందే. కేవలం ఇక్కడ నిలబడేది కేవలం శరీరం, మాట్లాడేది దేవుని ఆత్మ. బోధ ఆగింది. ఆయన బోధ బోధించాలి, కానీ మన బోధ బోధించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చాలా మంది బోధలు బోధించుకుంటారు. వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటారు. కొంతమంది అది చేసాను, ఇది చేసాను, అది పెట్టాను, ఇది పెట్టాను, అన్ని నాకు అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అంతమంది ఉంది, ఇంతమంది ఉన్నారు. ఈ చెప్పుకోవడం అయిపోయింది కొంతమందికి. దేవుని బోధ బోధించలేదు. దేవుని బోధ కావాలి మనకి. బోధకుడు ఒక్కడే. ఆ బోధను వింటే మరియములాగా నీవు ఆశ్రయించబడదు గాక. మార్తలాగా ఉండొద్దు. మార్త పిలుచుకునేదే కానీ ఆయన మాటలు ఎందుకు? నీకు అర్థం చెప్పినా కొంతమంది కుటుంబ ప్రార్థన పిలుస్తారు. కుటుంబ ప్రార్థనకి వెళ్తా నేను. ఆ కుటుంబం కూర్చోదు. ఆ వచ్చిన విశ్వాసం కూర్చుని వాక్యం వెంటనే ఆ కుటుంబం కూర్చోదు. వాళ్ళు ఆ పనులు ఈ పనులు చేసుకుంటా ఆ వచ్చేవాళ్ళు ఏమి వాళ్ళతో మాట్లాడుకుంటారు. వాక్యం రాళ్ళు వాళ్ళు పిలుచుకోవటం వరకే కానీ వాళ్ళు వాక్యం అనరు. వచ్చిన విశ్వాసులు ఎంతమే వాక్యం. చూడండి, కొన్ని కుటుంబాలు మనవుళ్ళనే ఉన్నాయి. ఆ కానీ భాష అయిపోయింది కానీ అంటారు. కానీ వాళ్ళు ఒక మాట ఉన్నారా? ఒక గృహప్రవేశమైనంతే, ఒక పుట్టినరోజైనంతే, ఏమండి ఒక పెళ్లి రోజైనంతే వాక్యం ఉంటారు. వాళ్ళు ఇంటోళ్ళు ఎందుకు వాళ్ళ పని తిరగటమే, అటు ఇటు తిరగటం మాత్రం పిలుస్తారు. టైంకి రావాలి పాస్ గారు, టైంకి వెళ్ళి కూర్చుంటాడు పాస్ గారు, కానీ ఒక్క మాట అంటారా? అది ఈనాడు బోధకులకు పిలుచుకుంటారు కానీ మాటలాగా పనులే పెట్టుకుంటారు కానీ వాక్యం వినరు. నువ్వు ప్రార్థన పెట్టుకున్నావు అంటే దేని పెట్టుకున్నా? పెళ్లి కోసం పెట్టుకున్నావు, పెళ్లి వాక్యం విను. లేదా పుట్టినరోజు పెట్టుకున్నావా, పుట్టినరోజు వాక్యం విను. లేకపోతే జ్ఞాపకాలతో కూట పెట్టుకున్నావా, జ్ఞాపకాలతో వాక్యం విను. కృతజ్ఞత కూట పెట్టుకున్నావా, కృతజ్ఞత వాక్యం విను. వాక్యం వినవు, పనులు చేసుకుంటుంటారు. ఇంకా అన్నం అవ్వలేదాను, ఇంకా స్నానం చేయలేదాను, వీళ్ళన్నీ సేరా సంగీత స్కూల్ వచ్చేసరికి ఇక టైం అయిపోయింది, అయ్యా ముగించేయండి అంటారు. వాళ్ళే అంటారు మరి ముగించమని. ఇక వాళ్ళు ముగియమంటే మనం ముగించు. ఏది స్తోత్రం. అట్టోళ్ళు ఇప్పుడు మనం గ్రామంలోనే ఉన్నారు, నా విశ్వాసంలోనే ఉండాలి. లేదంటారా? ఉండాలి, నా విశ్వాసంలో ఉండాలి, మన విశ్వాసంలో. అలా ఉండకూడదు. బోధ వినాలి. నువ్వు కూటం పెట్టుకుని దేనికి?
నువ్వు నెలకోసారి కూటమి పెట్టుకున్నావు, లేదా సంవత్సరం ఒకసారి కూటమి పెట్టుకున్నావు, సందర్భం వచ్చినప్పుడు కూటమి పెట్టుకున్నావు. కూర్చుని విను. బాధ వింటే బ్రతుకుతావు, బాధ వినకపోతే చెడిపోతావు. అందుకే 32 కీర్తన 8 వచ్చినది అమ్మా. 32 కీర్తన 8 వచ్చినది ముగిచ్చేస్తున్నాను, టైం అయిపోయింది. నీ ఉపదేశము నీకు ఉపదేశము చేసేదను. నేను ఇప్పుడు ఆయన వాదింతే ఏమంటానంటే, నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను. నేను ఉపదేశం నీకు ఇస్తాను, చేస్తాను. నువ్వు నడవలసిన మార్గం ఏంటో నేను బోధిస్తాను. హల్లెలూయా. నడిపించే బోధ ఆయన నడిపిస్తాడు. ఆయన మాట వింటే నడిపిస్తాడు. అందుకే పేదలు అన్నాడు, అయ్యా రాత్రంతా చేపలే వేసాను, ఒక్క చేప కూడా వాళ్ళేది. అయినా నీ మాట చొప్పున, ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తాను. అయ్యా నువ్వు ఏం చెప్పంటే, నువ్వు నాకు చెప్పావు కనుక నీ బోధ విన్నాను, నీ బోధ విన్నాను కనుక వేస్తున్నాను అంటే ఏం పాటి అంట? 2 పడవల చేపలు పాడేయాలి. హల్లెలూయా. నువ్వు ఆయన మాట చొప్పున్నాడు, నీ కష్టాలు తీరిపోను కాక, నీ సమస్యలు తీరిపోను. వాక్యం వింటావు, వినవు, తెలుసుకుంటావు. ప్రార్థనకి మీరు వింటారా? వినరు. హల్లెలూయా. వినరు. ఆ పనులే సరిపో. అంతకాడికి ఎందుకు శాపం తీసుకురావడం, ప్రార్థన పెట్టుకోవాలి. అన్ని సమకూర్చొని ఇప్పుడు లోకస్తులు ఉన్నారు అంటే అన్యులుగా ఉంటారు. మార్పు చెందారంటే వాళ్ళన్నీ పూర్తి చేసినట్టు పెట్టుకున్న తర్వాత వెంటనే కూర్చుంటారు. అక్కడే కూర్చుని వాక్యం పెట్టారు. వాక్యం అంత అయిన తర్వాత అప్పుడు అన్ని అప్పటికే సిద్ధమై ఉంటాయి. ఏమనవు, అన్ని సిద్ధపరుచుని కూర్చుంటారు. మనోళ్ళు అట్ట కాదుగా, నిలబట్టము మీ పని మీరు కానీ అంటారు, పరిస్థితి ఏం చేస్తాను తప్పదు అంటేనా బాధపడతాను. కానీ నేను ఉన్నా వాసన చెప్తాను. శ్రీమంతుడు అట్లా ఉండదు. ఆయన బోధకుడు ఒక్కడే. ఆయన బోధను వింటే బ్రతుకుతావు. ఆయన బోధ అంటే నువ్వు బలపడతావు. ఆయన బోధ అంటే అది ఎవరో నీ యొద్ద నుంచి తీసివేయాలి. ఆ బోధ విను, దేవుల్లో ముందు సాగి. అందుకే ఈ శుద్ధీకరణకు నువ్వు తెలుసుకుంటున్నా కానీ వాక్యం వింటలేదు, గౌరవించట్లేదు. అక్కడ దేవుని గౌరవించట్లేదు. నీ గౌరవాలు చూసుకుంటున్నావు, నీ పనులు చూసుకుంటున్నావు. అలా ఉండొద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. నేను మాటలు ముగిస్తున్నాను. మన బోధకుడు యేసు ప్రభువు, ఆయన బోధ నీకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గాడి నిలబెట్టుకుని, ఈ గాడిద అన్నమాట, ఈ గాడి నిలబెట్టి ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధని విని గాడి దగ్గర చూడమాక. సోదరు చెప్పండి, గాడి దగ్గర చూడమాక. గాడి దగ్గర చూస్తే గాడిద గిలువ లేదు, నీ గిలువ ఉండదు. గాడిదలో నువ్వు మాట్లాడే మాట విను, నువ్వు బాగుపడతావు. బిలాము గొప్ప ప్రవక్తే, కానీ బిలాము అడ్డుకున్నాడు, అయిపోయాడు, ధనాపేక్ష లేవాడు. గాడిద అతను మేలు చేయాలని చెప్పి దేవునితో తను సంకేతానికి సిద్ధంగా దేవడం బిలాముని. గాడిద అతను మేలు చేయాలని చెప్పేది ఆ కట్టుకున్న స్థలానికి దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా పక్కన గోడకు నెట్టేసింది, పడేసింది. నన్ను పడేస్తావా, నా కాళ్ళు నొక్కేస్తావని చెప్పి కలిసి బాధే గాడిది మాట్లాడుతుంది. నా యజమానుడా, ఇన్నాళ్ళు బట్టి ఎప్పుడన్నా నీ మాటకు ఎదురు తిరిగానా? తిరగలేదు కదా. మరి ఇప్పుడు ఎదురు తిరిగా? అదిగో నేను ముందుకు వస్తే అదిగో దేవదూతని చంపడానికి కట్టుబట్టి నుంచుంది. అందుకు నిన్ను రక్షిస్తాను కొరకే నేను మాట్లాడు. గాడిద నుండి మాట్లాడింది ఎవరు? దేవుడు మాట్లాడినాడా? బిలాము. ఎల్లు అందుకే కట్టుపాలైపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అంతా ఆపాడు. గాడిద వైపు చూడబాకు. గాడిద నుండి వచ్చే మాట విను. ఆ మాట నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది, నిన్ను బాధపరుస్తుంది. దేవుడి కొద్ది మాటలు అందరూ ఎన్నికలు దీవించిన కాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసి తల్ల వంచండి. నిజంగా బాధ వింటే ఆ బాధను బట్టి ప్రార్థన చేస్తాం. ఈనాటి విశ్వాసం ఉన్న కొంతమంది ప్రార్థన చేయమంటే ఇప్పుడు ప్రార్థన కాదాలి, పాటలు పాడమంటే ఇంత పాటలు పాడడం, పరిచయం చేయమంటే ఇంకా రాదు. ఏం చేయాలి మరి? తరిపించేసి వీళ్ళందరిలో మంచి మనల్ని నడిపించాలని ఈ గాడిదకి ఆశ అన్నమాట. గాడిద నడినా కూడా మా గురించి కావాలి, నోరు చేసి పాలన చేస్తారు.
ఏ మొత్తకాలం అయిపోవాలి. నోరు తిరగండి అయ్యా, నోరు తిరగండి అమ్మని మొత్త. కొంతమందికి అదేమంటే మాకు తెలుసులే అంటారు. కొంతమంది అంటారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేను వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నోరు తెచ్చి ప్రార్థన చేయాలి. బోధ వింటున్నావా? ఇంటే ఆ బోధను బట్టే ప్రార్థన చేస్తావు. ఆ ఎన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తావు. నువ్వు బోధ వెళ్ళలేదు, ఆ వాక్యం నీకు రాదు. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయాలి. నేర్చుకోండి. ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజులు కూడా మీరు నేర్చుకోవాలి. అందరూ కూడా నేర్చుకోవాలని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీవేనయ్యా, ఒక్కడవేనయ్యా బోధకుడివి. నువ్వు ఒక్కడవే మా గురువు అయ్యా, నువ్వు ఒక్కడవే మా తండ్రి అయ్యా. నేను తప్ప మాకెవరు లేరయ్యా. ఈ బోధ వింటానయ్యా, ఆ మరియమ్మలా వింటానయ్యా. మా అత్తమ్మలాగా చేర్చుకుని ఇస్తారు పనులు పెట్టుకుని నశించిపోనయ్యా. మాటలాంటి జీవితాలు తీసివేద్దాం. మరియమ్మలాగా నేను కూర్చుని నీ బోధని నేను దీవించబడే కృపణ దయచేయండి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నోరు తెచ్చి ప్రార్థన చేయి, నోరు తెచ్చి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మనం వాటికి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. దెయ్యాలేం కాదు. చచ్చిపోయిన దెయ్యాలు ఎవరు, ఓతలు ఎవరు, లేకపోతే వాళ్ళు అంటుకుంటే మనకి ఏదైనా అయిద్దని భయం వద్దు. మీరు అంటుకోవద్దు, ఏమవద్దు. మన సహోదరి చూద్దామని రండి. 10 గంటలకల్లా వస్తే నేను కూడా ఉంటాను. 10 నిమిషాలు మనం ప్రార్థన పెడదాం. తర్వాత మీరు వచ్చేద్దరి ఆ రకంగా రండి. రేపు కార్యక్రమం అక్కడ మంచి జరగాలని ప్రార్థనలు పెట్టండి. అలాగే పూంచంద్ర గారికి కూడా దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు వెళ్ళాము, మంచిగా మాట్లాడాడు. నేను చెప్పాను, అయ్యా ఇక్కడ నుంచి లోకమే చూడమాట, ఇక్కడ నుంచి దేవుడు చూడు. దేవుడు తగ్గిపోయింది, దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిని జీవించాలి, ఇక లోకంలో జీవించొద్దని చేసే మాటలు చెప్పి ప్రార్థన ఇచ్చాం. అత్తగానే అన్నాడు, బాగున్నాడు, తేటగా ఉన్నాడు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయమని చెప్పారు. ఆ స్నేహితురాలకు అబ్బాయి, ఆ అబ్బాయి కూడా బాగాలేదు. ఆ అబ్బాయి కూడా 90 ఏళ్ళు 80 ఏళ్ళు కూర్చోట్లేదు. కొండ అయిపోయి చచ్చిపోయింది. కనుక రావాలని మనం చేస్తున్నాను. చాలా ప్రార్థన చేసి ఆశీర్వాదం చేసుకుంటాం. హల్లెలూయా. నేను మన అదేది మల్లిపడలినమ్మ ఆమెకు చేసిన సమాజ కార్యక్రమం మనం ఎవరు చేయలేదు. నా 30 ఏళ్ళ సర్వీసులో కూడా ఆ సమాజ కార్యక్రమం చాలా చోట్లకి వెళ్ళాను. అట్లా ఎవరు చేయలేదు. 1 కేజీ ₹10. పిప్పర్మెంట్ పువ్వు, పిప్పర్మెంట్ అంటారు చూడు. అది కప్పూరం ఎన్నో 10 కేజీలు తెచ్చాను. మరి ఒక 10 కేజీలు 20 కేజీలు ఇది ఖర్జూర పొడి తెచ్చారు. ఒక 10 కేజీలు గంధం పొడి తెచ్చారు. 1 కేజీ ₹10 అంటే, 1 కేజీ ₹10 అంటే. ఒక 20 మీటర్లు గుడ్డ తెచ్చారు, తెల్లలు గుడ్డ. ఒక బస్తా పూలు తెచ్చారు. మనమైతే సమాధి పెట్లు వేస్తాము, ఆ సత్యనారాయణ గొడ్డలు పడతాం లేదా, దీంట్లో వేస్తాం, గొడ్డలు వేస్తాం. వాళ్ళు ఏమైనా ఒక బస్తా పూలు పోసేసారు. పెట్టిలో పూలు పోసేసి తెల్లని గుడ్డ ఈ పక్క ఆ పక్క కింద రిబ్బన్లాగా వేసారు. దాని మీద ఈ గంధపు పొడి, తర్వాత ఈ ఖర్జూర పొడి, తర్వాత ఈ కప్పూరం పోసారు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను ఆ శవాన్ని దాని మీద పెట్టి, శవానికి ఒక్కళ్ళు ఏడ్చారనుకున్నావా, ఒక్కళ్ళు ఏడాలి. మళ్ళీ అందరు కాముగా ఉన్నారు. ఆమెకు 2 కూతురు, 2 కొడుకులు, కోడళ్ళు, మనవడు, మన సంతానం, అల్లుడు 3 మంది ఉన్నారు. ఆమె సంతానం ఎవరు అడగలా, కాముగా ఉండిపోయారు. అట్లాగే దైవజనులు పెట్టి ఎత్తే వరకు కూడా అట్లాగే ఉన్నారు. ఎత్తిన తర్వాత ఏడుసారి నా ఏడుపు ఎవరు ఆపలేదు. నేను స్తోత్రం చెప్తున్నాను. అప్పుడు మళ్ళీ ఆమె మీద గంధపు పొడి, ఈ కప్పూరం, మరి ఇవన్నీ కూడా ఖర్జూర పొడి అన్నీ పోసి, అత్తరు పన్నీరు అన్నీ పోసి దాదాపు 34,000 అవుతాయి ఆమెకు. అవన్నీ పోసి తెల్లగొడ్డ 2 కప్పి కట్టుగా మూట కట్టేసి అట్ట పెట్టిలో పెట్టి ఈ పైన పెట్టి నాకు చాలా ఆశ్చర్యం. ఎప్పుడు చూడలేదు.
అంత ఘనంగా చేశారన్నమాట. ఎంతమంది ఆ ఊరు మొత్తం ఇది ఆడ మగ అందరు కూడా ఆమెతో పాటు ఊరు మొత్తం వచ్చారు. మనం చచ్చిపోతే మనిషి లేపారు ఏమండి, ఎందో భయం మరి అమ్మా. కుటుంబ వాళ్ళు ఏదైనా వ్యాపారం కూటం పెట్టుకున్నా రారు, అయ్యారు. అలా భయపడవద్దు. భయపడితే రేపు మరి మన పరిస్థితి అట్ట ఉంటాగా. అందుకని అట్ట వండుకొని మనం ఐక్యతగా ఉండాలి, దేవుళ్ళు సాగాలని నేను ప్రభుత్వ అట్ట మనవి చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల తండ్రి, దగ్గర నాయన, మాకు బోధకుడు మీరు ఎప్పుడు వినయ్యా. మీ బోధే మాకు కావాలి. ఇక సాతాను బోధ, లోక సమయమైన బోధ, కల్పితమైన బోధ, కల్పన కథలైన బోధ, అనుకూలమైన బోధ యేసు నామములో కాలిపోను కాక. మీ బోధ మాలో ఉంచయ్యా. మీ బోధ మమ్మల్ని బ్రతికించింది, మా బాధల్లో మాకు నెమ్మదిచ్చింది అయ్యా. అతి కృప దయచేయి నాయన. ఇదిగో నా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయా నారజు అనే బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మందిరకు సాక్షించి బిడ్డగా చేయి నాయన. అలాగే నాయన కొంచెం బాబాయ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మందిరానికి వచ్చి బాప్తిసం పొందే బిడ్డగా చేయి నాయన. అయ్యా మీకు వందనాలు. అలాగే చైతన్యకి ఇచ్చిన ఆ చెల్లి కుటుంబంలో ఉన్న శోధన తొలగించి ఆ బిడ్డ కూడా నాయన స్వస్థ పొంది ఆ బిడ్డ కూడా మళ్ళా మందిరానికి వచ్చి సాక్ష్యం ఇచ్చి సంతాన బుద్ధుని కృపద ఇచ్చేయి నాయన. అలాగే ప్రభు రేపు జరగబోతున్న సమాధి కార్యక్రమంలో మంచి దాంట్లో సహాయం చేయ ప్రభు. అయ్యా భోజమ్మ గారిని మీ పిలుపుకున్నారు, మీ రాజ్యానికి వచ్చింది ప్రభు. ఆ ఇంట్లో అందరూ రక్షణ దయచేయండి ప్రభు. వాళ్ళందరూ నామకార్థం అయ్యా, వాళ్ళకు కూడా మాట్లాడి రక్షణ దయచేయ ప్రభు. ఇంకా నాయన ఇంకెవరెవరు నాయన ప్రార్థన సహాయం కూడా అందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని అందరి పట్ల మేలు దయచేయ ప్రభు. యేసయ్య శుద్ధీకరణ కోటాలు ఈరోజు 6వ కూటమితో ఆయన ఎంతో కార్యం జరిగించారు. ఇంకా 4 కూటాలు ఉన్నాయి. ఈ 4 కూటలు కూడా ఇంకా ఘనంగా జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మమ్మల్ని అందరినీ కూడా ప్రభు, మమ్మల్ని అందరినీ, మా దేహాన్ని, ప్రాణ ఆత్మలను శుద్ధిపరిచి శుద్ధీకరించి ఈ సల్లో వద్దులే భాగ్యం మాకు అందరూ దయచేయమని. తిరిగి మళ్ళీ ఇళ్ళకి వెళ్తారు, ఎవరు గృహాలకు వెళ్తుంది, తోడుగా ఉన్నాయి. మంచి నిద్ర, మంచి కాళ్ళు ఇచ్చి ఉదయకాన్ని స్థుతిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం అందరూ కలుసుకుని మిమ్మల్ని ఎక్కువగా గణపరచుకునే భాగ్యం మాకు అందరూ దయచేయండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం కూర్చున్న అందరికీ సకల పరిస్థితులను దేవుడు సదాకాలం అందరం తోడయుండి కాపాడుగాక. ప్రవేశ రక్తమే చేయు, ప్రభు రక్తమే చేయు, ప్రవేశయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.